ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అబ్బా 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 ఏం బతుకో ఏమో నాది కింత తుర్తి లేదు. ఇక ఇంట్లో అదే ఉండని దాన్ని ఇట్టం వచ్చినట్టు వేసుకొని నేనైతే ఉండవ్వా ఇంట్లో ఇంత అధ్వానం ఉంటుంది. లోకం మీద ఎవరైనా ఉన్నారో లేరో అవ్వా. మీకేమన్నా చెప్తే మీరు ఆసటోళ్ళా తీసటోళ్ళా? అటే జరగ రాదు, మొత్తం నువ్వే కూకుంటివి. అత్తయ్యని కోపం దుత్తయ్యని తీసినట్టు నావేం తీస్తానా సూరక్కాయ అయింది నీకు? నువ్వు అలక కట్టె పుల్లలు ఉన్నావా నీ మీద తీస్తానా? నువ్వు మందరియాకు చెప్తున్నా, నాకు మంట ఉన్నది. కోడలతో నిలబెట్టుకున్నావు అయ్యింది మంట పాడగాను. ఏం మంట నీకు? వాళ్ళు వచ్చాక నన్ను మందలియాక చెప్తున్నా. లోల్లి దానికి నేరుగుతూ ఏం లోలో ఏమో గంత బీబా నీకు? నాకు వచ్చే కోపానికి సాకల బండ మీద బట్టలు ఉతుకున్నట్టు ఉతుకపోతే అవుతుంది నా కోడల్ని చూస్తే. ఓహో అత్త కూడా అన్నోళ్ళా అట్లా చెప్పు. నాకుగా అనుకున్నది అవ్వ కోడలు. లోకం మీద ఎవరికైనా ఉన్నారో లేదో కోడలు. ఇక ముచ్చట ఇచ్చిపెట్టుర్రి. అవు కానీ తిన్నావా బక్కవ్వా? తిన్నా. ఏంటి అంత దివాళ అవుతాను? ఏందేగా ఉల్లిగడ్డలతో ఆట ఆడుతాను? నేను ఆడుకుందామంటే బాలు లేవు, గందుకే ఉల్లిగడ్డలతో ఆట ఆడుకుంటున్నా. దా ఇద్దరం కలిసి ఆడదాం. తలకాయ పని చేస్తుందా నీకు? ఎక్కడ పని ఎక్కడ పెట్టే ఉల్లిగడ్డలతో ఆట ఆడతాను? తినడానికి ఏమన్నా అండు? నాకేమండొచ్చానండాలే, నాకేమంటారు? మా అప్పేటి పోయింది. ఏ వాడల్లో పోయిందో ఏడ ముచ్చట్లు పెట్టబోయిందో నాకేమెరక. మరి నువ్వు ఏదో ఒకటి అంట రాదే? గా అండుదామని ఏం వండాలనా అని ఆలోచించుకుంటా ఆడతానా. చెప్పు ఏం వండాలి? లగ్గమైన కానించి ఎప్పుడైనా అండి పెట్టినావా నీ ముఖానికి? ఇక నువ్వు వండితే నేను తిన్నట్టుగానే ఉన్నది. కొన్ని నీళ్ళని తాగడానికి. ఏంది నీకు ఎదురుగా చిచ్చేది? గోలండ లేవా? పోయి రావుకో. ఈపు ముల ముల పెడుతుందా నీకు? గా గూలలో నీళ్ళు తాగడానికి నీ బర్రె నత్తుంటేనా? ఇక మళ్ళీ చెప్తారు నువ్వేటిదనేది. పెయిలా భయం పెట్టుకొని నన్ను నీళ్ళు తీసుకురా పోవే. నేను తేను. తేకుండా నండు. నేను అండా. నీతో ఇట్లా కాదు. మా వేడుందో ఎంకులాడికత్తా. పో పో, ఇంతసేపు ఇక్కడ నిలబడి కోసుకునే బదులు ఆ పౌడేలా ముందుగా పోతే అయిపోవు కదా. వట్టి ఎనర్జీ లాసాయ ఒర్రి ఒర్రి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శనార్థి. మీరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఆన్లైన్లో మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ యాప్ తీసుకొచ్చిన. అదేంటిదంటే రమ్మీ మార్ష్. ఈ యాప్ ట్రస్టెడ్ యాప్. ఈ యాప్ ద్వారా సైన్ ఇన్ రివార్డ్స్, షేరింగ్ రివార్డ్స్, విఐపి స్థాయిలో రివార్డ్స్ కూడా వస్తాయండి. ఇంకెందుకండి లేటు, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. దీంట్లో మనం 3000 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. అది ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే, పేటిఎం. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేనైతే డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడుతున్నానండి. ఈ గేమ్లో ఫస్ట్ నేను 100 రూపీస్ బెట్ చేస్తున్నా. దీనికి 3 రేట్లు మనకు సంపాదించుకోవచ్చు. ఓ షర్ట్, ఈ గేమ్ ఓడిపోయాను. రెండవసారి నేను 300 తోటి బెట్ చేస్తున్నాను. అంటే 3 × 300 900 వరకు సంపాదించుకోవచ్చు. తర్వాత ఓడిపోయాము. ఇప్పుడు 3వ రౌండ్ గేమ్ ఆడుతున్నానండి. 900 బెట్ చేసిన. వావ్, గేమ్ గెలిచాము. అంటే మనకి ఇప్పుడు 900 × 3 2700 బోనస్తో కలిపి 4110 రూపాయల వరకు మనం గెలుచుకోవచ్చు అండి. ఈ గేమ్ ద్వారా సంపాదించుకున్న మనీని మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ 24/7 విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఆ లింక్ ద్వారా సైన్ ఇన్ అవ్వండి, ఆట ఆడండి, మనీ గెలుచుకోండి. బాయ్. మా అవ్వ దొరసాని ఈయనే ఉన్నది కదా. ఓ అవ్వా, ఇది రాయే. ఏందిరా నేను రాను. నీ అవ్వకి రావే అంటే ఏమిటికిరా? నీ పెళ్ళాన్ని తిడతాడని పడుకుంటున్నా రాడా?
తినుర్రి నేను రాను. ఇంకా మంది ముందు కూర్చొని ఏం కొడతానవే జరిగే రాయే ఇంకా మాటిను. నువ్వు ఎంత నన్ను ఒర్రుకోరా నేను రాను పో. ఆవురా రెక్కిరుగుతుంది. నేను రానురా ఇన్స్పెక్టర్ లెక్క. ఇంకా మంది ముందు ఇచ్చేది మనం తీయకే నీకు దండం పెడుతుంది జర రాయే పోదా. నేను రాను నీకు రావే పంచనే రెక్క ఇడురా రెక్క. ఏమిటి గుర్తుకొస్తానవురా? ఇంకా బయట ఏమిటి కూర్చున్నావే ఇంతక చేంజ్ చేయమంటావురా మరి? ఇదంతా ఎవరు చేస్తాడే తినద్దానే ఆకలి అవుతుంది ఎవరు అండి పెడతాడే? ఓ కొడుక నేను అండుతో మెచ్చుతారా? ఓ కూర అండుతో మెచ్చరాయే, ఓ బువ్వ అండితే మెచ్చదాయే. ఈ ఇంట్లో నేను ఉంటూ ఓర్వరాయే. ఏమి ఇటుకురా నేను ఉండు. అందుకే ఆడపోయి కూకున్నా. ఆ కుసునేవేదో ఇదంతా సార్థం చేసిపోయి కూర్చుంటే నీ కొడుకు రెక్క టిక్కుకొచ్చినా గుంజుకచ్చి ఎంత మోసపోతాండో. అగో చూసిన ఆవిడ ఎట్లా మాట్లాడుతుందో. ఏమిటి చెయ్యన్న నేను కూరలు పోవాలంటే మెచ్చుతావే నువ్వు. ఓటి ఏమంటే ఇంకోటి అండి పెడతావు. ఎట్లా మెచ్చుతారు మరి? గందుకేనే నేను ఏం చేయకుండా అడవై కూకున్నా. నువ్వే మంచిగా గొలిచ్చుకొని తిను. అవురా నీ పెళ్ళ మంచిగా గొలిచ్చి పెడతది తిను. అందుకే నేను పోతాను ఇక. అరే నీ అవ్వ ఆగరాదే ఊరాడ ఊరుకోబడితేనేమో. మరి ఏం చేయాలరా చెప్పు. నేను చెప్తుంది అంటావు. ఏయ్ మా అవ్వ కూర అంటుంది నువ్వేం కావాలో కూరగాయలు కోసి. ఈ అవ్వ మీ తర్వాత నన్ను ఎండ పెడతారేంది? అయ్యో కొడుక నిన్ను ఉపాసం నేనెందుకు ఉంచుతా బిడ్డ. కొడుకు పోయి ఆకలి కొద్ది అత్తాడని కూరగాయలు గిటి తీసి గట్టి పెట్టినా అంతే. ఇక నన్ను చూసి ఓర్వలేదురా. ఎటు పడతాడే మాట్లాడిందంటే తీసి పారేసినట్టు మాట్లాడిందిరా. ఎవరు పడతారా తీసి పారేసినట్టు మాట్లాడితే? అదంటే నేను వాడన్నారా? ఏం చేద్దామంటావు మరి? అందుకే అవతలపై కూర్చున్నా. నువ్వు చేసేదాన్ని కాదా పెట్టేదాన్ని కాదా? ఎందుకే మా అమ్మని మాట్లాడినావు? అనకపోతే ఏంది? నేను ముద్దుగా చెప్పిన అత్తమ్మ ఇలా బెండకాయ పులుసు వెయ్యి అని. బెండకాయలు అటు మారేసి కాకరకాయలు అంటుతా అని తీసింది. ఎవరు తింటారు కాకరకాయ కూర? నేను తింటున్నా కాకరకాయ కూర. నువ్వు తినకుంటే కారప్ప నూనె వేసుకొని తిను లేకుంటే ఉపాసం ఉండు. నేను ఒక్కదాన్ని ఎందుకు ఉపాసం ఉంటా? నాతోటి మీరు కూడా ఉపాసం ఉండు. అందుకే మీ ఎవరిని బయటకు పోయేటట్టు చేసిన. ఉపాసం ఉండు అంటాను. అగో చూసిన వాన ఎట్లా మాట్లాడుతుందో. ఇది అనే మాటలు మందికి చెప్పుకుంటే మానం పోతుందని నేను ఒక్క సత్తానా. ఒక్కొక్కరి ఇళ్ళ చూడుపో హచ్చ కోడలు లచ్చలు కట్నం పట్టుకొస్తారు. మీరికి వెళ్ళి అత్తను కూకుండా పెట్టి అరుచుకుంటారు. నాకు చూడు ఏం దేకపాయే అరుచుకున్నది కాకపాయే ఎటు పడతాడు మాటలు మాట్లాడుతుంది. అది ఏం కట్నం లేకుండా దానికి భయపడు అవుతుందిరా. అలా చూసినావా మీ అమ్మ? నువ్వు ఇంట్లో లేనప్పుడు నన్ను గదే పెరిగేసింది. ఏం కట్నం తెలియదు ఏం లేదని నన్ను పట్టుగా తింటాంది. మన ఇళ్ళకి పోవుడు కట్నం తెలియదు ఏం తెలియదు. నా కోడలని ముచ్చట్లు ఎప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతే చాలు మందందరూ నన్ను కింది నుంచి మీ దాకా చూస్తారు. మీ అమ్మ నా మీద ఎన్ని చెప్తే నన్ను వాళ్ళు గట్లకి చూడాలని చెప్పు. అమ్మ ఇక నేను మీతో ఉండనే నేను మా అమ్మగారింటికి పోతా. అమ్మా అది కట్నం తెలియదని ఏం పని చేస్తానని ఇంకోసారి దాన్ని మాట్లాడినావు అనుకో నేను ఇంట్లోకి మిగతా. అబ్బా నేనేమనలేదు కొడుక దాన్ని. అది ఎన్ని మాటలన్నా నేను దాని జోలికి పోనురా. అది చెప్పేది వింటాను కానీ నేను చెప్పేది వినవారా? నేనేమి లేదమ్మా దాన్ని ఒక్క మాటను లేదు. ఇవ్వలేదో నాకు అన్ని తెలుసు. మీరు అండుతో తింటా లేకుంటే ఉపాసం ఉంటా. ఆ ట్యాంకు గాడి వాడికి ఎన్ని రోజుల నుంచి చెప్తాననే ఆ ట్యాంకు గాడికి నీళ్ళు పట్టేస్తానా. పట్టిన కాడికి మాజాలు గాని నేను ఈ ఇంట్లో ఉండా. ఏమైందా నీకు? ఏమైందా? మీ అమ్మ నన్ను పెట్ట పేరునాలా పెడతాంది. నా కొడుకుని పైసలు నీయనిత్తలేవు, నా కొడుకుని నాకు గాకుంటే చేసినావు, 1 రూపాయి నువ్వు కట్నం తెచ్చిన దానివి కాదు, ఏం చేసి పెట్టేదానివి కాదు, నా కొడుకుని నాకు ఇయ్యనిత్తలేవు అని నానా రకాలుగా మాటలు మాట్లాడుతుంది. ఇయ్య లావన్నది రేపు మందితో అనిపిస్తుంది. అందుకే నేను ఈ ఇంట్లుండా. నేను మా అమ్మగారింటికి పోతా. నా కొడుకును ఇగో కొంగుకు కట్టేసుకొని తిరుగుతానా అని పేరునాలా పెడతాంది నన్ను. చెప్పు మరి చెప్పు, నా ఎంబడే తిరుగుతానవా? నేను చెప్పినట్టే ఇంటన్నవా? మీ అవ్వను కాదని నాకేం పెట్టినావు నువ్వు?
అరే ఒర్రకే నీ ముందే చెప్పినా అదే మా అమ్మ నిన్ను తిట్టకని. నువ్వు చెప్పినంత మాత్రాన మీ అవ్వ నన్ను ఏం అనుకుంటానే ఉంటాందా? మీ అవ్వ ఇంట్లుంటే నేనుండా. ఏం చేయాలో నాకు అన్ని తెలుసు. ఇంట్లో పోదాంపా ఈ గొర్రెకు. చుట్టుపక్కల వాళ్ళు ఉంటే ఇజ్జత్ పోతుంది. పా నడు. మీ అవ్వరితో ఇజ్జత్ పోదు కానీ నేను ఎవరితోనే పోతుంది. అవ్వా ఆ తొడేల తర్వాత ఇద్దు కానీ ఒకసారి ఇంట్లో అవ్వా. ఎందుకురా? అరే నువ్వు రాదని చెప్తా. ఏందిరా ఏదో ఇంట్లోకి రా అంటివి? దాన్ని ఏమనకని మొన్ననే చెప్పినా కానీ మళ్ళీ ఏమిటి పోయినా దాని జోలికి. అగో నేనేమన్నారా దాన్ని? ఇంకా మిరపకాయ తొడవలు తీవన్నా. నేను దియ్యా నాకేళ్ళు మండుతాయి, కూటత్తది, దగ్గత్తది అని అన్నది. నీకంతే అన్న. ఇంకేం చెప్పింది రాదు నీకు? అది ఏం చెప్పలే. పూట పూట లొల్లి పెట్టుకుంటా ఇంట్లో నాకు తృప్తి లేకుండా చేస్తారు. నేనే నాన్న నీకు తృప్తి లేకుండా చేసేది. పని చేసుకోమని చెప్పుడు దానికి తిట్టినట్టారా? లొల్లి పెట్టినట్ట? బుద్ధి మాట చెప్పుడు తప్పారా? ఇంకెప్పుడు నేర్చుకుంటుందిరా పని నీ లేకుండా? ఆడదాని గాడిదా ఇంట్లో ఏమున్నది ఏం లేదని చూసుకుంటా మెదలదారా? ఇంకెప్పుడు చేసేది అది? దానికి ఏదో చెప్పినందుకు దాని ముందట నన్ను ఇంట్లో పిలిచి వాడుకోవాలి. ఇక మీ ఇద్దరు నడవా నేనేడవాలరా చెప్పవు? ఉండకే మన అడుగు ఉండకు. నువ్వో మాట అంటే నిన్నడు, అదో మాట అంటే దాన్ని అనడు. ఈ రప్పరప్ప నాకు ఎందుకే? పా నిన్న పాతింటి కాడ తెచ్చేద్దప్ప నడు. అనే ఉంది పా. చూస్తావేదే చదువుకోప బట్టలు దించేస్తా. 3 వద్దులకు ఈ లొల్లేంది నాకు. బా నడు దించేస్తా. నీ మొగం అది చూడద్దు, దాని మొగం నువ్వు చూడద్దు. 3 వద్దులలో ఈ లొల్లద్దు. సరే కొడుక, మీ తినటానికి మీ తాగటానికి మీ ఆనందాలకు నేనే అడ్డం వస్తాను కదా కొడుక. నేను లేకుండా మీరు మంచిగా ఉంటుర్రి. పా పడవు. అరే కొడుక, చిన్నప్పటి ఈ ఇంట్లోనే ఉంటివి. నీకు లగ్గమైనాక కొత్తిల్లు కట్టుకొని అక్కడికి పోయి ఉంటివి. నీ పెళ్ళాం వచ్చినాక పెళ్ళాం మాటలేని నన్ను మళ్ళీ ఈ ఇంట్లోకే తీసుకొచ్చి పడగొట్టబట్టివి. ఒక్కదాన్ని ఎట్లుండాలిరా? నన్ను పాతింటికాడ ఇడిచిపెట్టేస్తారా అంటే నేను ఓను అనరాదారా? నీ పెళ్ళాం ముంగట నీ విలువెందుకు తీసురా? నీ నోరు మూసుకొని ఉన్నా. ఒక్కదాన్ని ఇక్కడ ఎట్లుండాలిరా? గుడి కొంగోలే. నీకు ఎంత ధైర్యం వస్తుందిరా నన్ను ఇక్కడ ఇచ్చిపెట్టుకోనికి? సరది కొడుక, నేనే అడ్డమైతానా, నేనే భారం అవుతానా కదరా? ఈయనే ఉంటది నేను అర్థమేమో నీకు పెళ్ళని పట్టుకోను. మరి ఏం చేయాలంటే నేను నీ బాధకేడవన్నా దాని బాధకేడవన్నా? వారం 10 రోజులకు ఒకసారి నేనే వచ్చి చూసిపోతా. నువ్వు ఆ సాకు ఈ సాకు పెట్టుకొని ఇంటి మొఖాన రాకు. దాంతో లొల్లి పెట్టుకోకు. నాకు లేని కప్ప తయారు చేయకు. అంతే కొడుక, అంతేరా. లగ్గాలు అయ్యేదాకానే అవ్వ, లగ్గమైనాక అవ్వ దయ్యం లెక్క కనబడుతుంది. దీనికి అన్ని సగం సంపాదనే. ఇక విండింది వారేసిపోయింది, తీయాలని కూడా తెలియదు దీనికి. ఏమాయ్ కాలేదా ఇంకా నీ పని? ఇయ్యాల అంగడేనే పోయి కూరగాయలు తీసుకొచ్చేయండి. కూరగాయలకు కూడా నేనేమో నానే, నువ్వు పోతేందే?
అన్ని పనులు నేనే చేసుకోవన్నా, నువ్వు పోయి తెచ్చేయండి. ఏం పని చేసావే నువ్వు? ఏం చేసావే నువ్వు? బట్టలని విడతావు, సగం బట్టలు ఆడినాయి. బోళ్ళని తవ్వుతావు, సగం బోళ్ళ ఆడినాయి. ఇక బువ్వ కూర అంటావా, సగం కడుపునేది నువ్వు అవుతుంది. నువ్వు ఏం చేసావు చెప్పే. పెళ్ళైన కొత్తలా నాకు ఏ పనులు రావు, మెల్లమెల్ల నేర్చుకుంటలేనా? అన్ని పనులు ఒకటేసారి ఎట్లా వస్తాయి? ఇంట్లో పని అంత ఒకటే చేసుకుంటుంది, మరింత సాయం చేద్దామని లేదు. మళ్ళీ మీదికెళ్ళి నన్నే మాటలు అంటానవా? ఎందుకు చేస్తారే? ఎదురువాడి మాట్లాడినట్టు ఎదురువాడి పని చేసుకోవాలి. ఎన్ని పనులు చేసినా నువ్వు ఏదో ఒకటి పేర్లో పెడతావు. అత్తమ్మ ఉన్నప్పుడు అంత పని అత్తమ్మని చేసేది, నేనే వెనకెనక పనులు చేసుకునేది. ఇక నాతోటి కాదు, అత్తమ్మని తీసుకొచ్చుకుందాంపా. నువ్వే ఇంట్లోకి వెళ్ళలో కొడుతుగానే పో, నువ్వేమో తీసుకొచ్చుకోపో. నువ్వు రాంది నేను ఒక్కదాన్ని ఎట్లా పోతా? నువ్వు నా ఎంబడరా, నేను అత్తమ్మ కాల్లో ఎల్లో పట్టుకొని తీసుకొచ్చుకుంటా. నీ మాటను ఎప్పుడైనా కాదన్నా ఇక బాయ్ అన్నాడు. అత్తమ్మ ఏంటిదే, ఏమిటికి వచ్చినవే? అయ్యో గట్లా మాట్లాడుతున్నావేంది అత్తమ్మ? ఇన్ని రోజులు నువ్వు ఒక్కదాని వీడు ఉన్న చాలు, పా మన ఇంటికి పోదాం. ఏ ఇంటికి రావనే? నాకు ఏ ఇల్లు ఉన్నదని రావాలి? అక్కడ ఉన్న రోజులు మీరు తిన్నా ఓర్వకపోతే, మీ ఆనందాన్ని ఓర్వకపోతే అక్కడికి వచ్చి ఏం చేయాలి? నేను ఎక్కడికి రాను, నేను నిన్నే ఉంటా. మీ ఆనందాలకు మీ సంతోషాలకు అన్నిటికి అడ్డైనా కాదు బిడ్డ. నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి? నేను నిన్నే ఉంటా. అయ్యో గట్లా అంటున్నావేంది అత్తమ్మ? నువ్వు ఆ ఇంట్లో ఉన్నప్పుడు విలువేందో లేనప్పుడు విలువేందో నాకు బాగా అర్థమైంది అత్తమ్మ. ఏడికి రావనే భవాని? నేనెందుకు రావనే? నేను అనని మాటలకు కూడా అన్ని మీదేసుకున్నావు కాదే. అవునే భవాని, ఏ రోజన్నా నువ్వు కట్నం తేలేదు, రూపాయి తేలేదు, పని చేయలేదు, ఏం చేయలేదని నేను చెప్పినాని? ఎందుకే అన్ని అనని మాటలకి అన్ని నీ మీద వేసుకొని నా కొడుకు ఓటి చెప్తేవి. నా కొడుకు ముందట నన్ను చిన్నతనం చేసినావు కాదు. నేను ఎందుకు రావన్నే? నేను రాను. ఇక మీరే మంచిగా ఉండురు బిడ్డాడా. అయ్యో గట్లా మాట్లాడకత్తమ్మ. నువ్వు ఇంట్లో లేక నాకు ఏ పని చేయనో నాకేం దోత్తలేదు అత్తమ్మ. నాకు చెప్పేటందుకు కూడా ఎవరు లేరు. నేను నీ బిడ్డను అనుకొని నన్ను క్షమించత్తమ్మా. నువ్వు ఏం పని చేయకు, నా దగ్గర ఉండి నాకు అన్నీ నేర్పి, నేను అన్నీ నేర్చుకుంటా. ఇగో మీ అమ్మ నన్ను ఏనాడు ఒక మాట అనలేదు, అన్నీ నేనే మీదేసుకున్నా. రమ్మని చెప్పు, రాద్దమ్మా ఇంటికి పోదాం. తప్పైంది అత్తమ్మ. అవ్వా ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. దేవుందే వల్ల దీనికి తొందర బుద్ధి వచ్చింది. ఆ రోజు నేను ఇంట్లోకి వెళ్ళి దోలుకొచ్చేటప్పుడు నా మనసు ఎంత చచ్చిపోయిందో నాకే తెలుసమ్మా. లోపల ఎంతో కుమిలిపోయింది. నిన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకురాకుంటే నీ విలువేందో దానికి అర్థం కాకపోవమ్మా. నేను దానికి దూరం చేసా కాబట్టి నీ విలువేందో అర్థమైంది. ఈరోజు నీ దగ్గరకు వచ్చింది. నీ కొడుకు చెప్పింది నిజమే అత్తమ్మ. నువ్వు దూరం అయినాకనే నీ విలువేందో నాకు అర్థమైంది. నేను చేసిన పనులు, నేను అన్న మాటలు అవేవి మనసులో పెట్టుకోక పెద్ద మనసుతోటి నన్ను క్షమించి మన ఇంటికి పోదాం. రా అత్తమ్మ, నాతో రా అత్తమ్మ. మీరు ఇక్కడ ఉండి మేము అక్కడ ఉంటే మాకు పెద్ద దిక్కు ఎవరుంటారు అత్తమ్మ? మీరు ఇంట్లో ఉన్నప్పుడు నా మాటే జాగాలి, నా పెత్తనమే నడవాలని మిమ్మల్ని ఆ ఇంట్లోకి వెళ్ళి పంపించేసిన. కానీ మీరు దూరం వచ్చినాకనే నాకు అర్థమైంది అత్తమ్మ, ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఎట్లుంటుంది అనేది. అవన్నీ మనసులో ఏం పెట్టుకోకు. రా అత్తమ్మ పోదాం. పోదాం. నేను ఏడికి రాను బిడ్డ. అరే నీకు తల్లి విలువ తెలిసి వచ్చింది, దీనికి ఇంట్లో పెద్ద దిక్కు లేకపోతే వాళ్ళ విలువ తెలిసి వచ్చింది. దగ్గర ఉండి చిటపటలు ఆడే బదులు దూరం ఉంటేనే ప్రేమలు ఉంటాయి కొడుక. నాకు ఈ ప్రేమ చాలు, నేను రాను. నేను ఈయనే ఉంటా. వచ్చిరు కదా మీరే 2-3 వద్దులు ఉండిపోదు, కావాలంటే మళ్ళీ వచ్చి నేను ఉంటాడా. భవాని మనం ఇట్లనే ఉందాం బిడ్డ, దూరం ఉంటేనే ప్రేమలు ఉంటాయి. అత్తమ్మ నేను తెలిసి తెలియక చేసిన తప్పులకు మిమ్మల్ని గింత దూరం చేసుకుంటా అనుకోలేదు అత్తమ్మ. భవాని అయింది ఏదో అయిపోయింది బిడ్డ. రాండి లోపలికి పోదాం. రారా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుషి రావుల వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి గంట ఉంటుంది. ఇట్లా బాబా నన్ను కొట్టినట్టు కొట్టుర్రి, కానీ మీ ఫోన్లు వాళ్ళకి కొట్టుకోకూరు బిడ్డ. మీ ఇళ్ళల్లో కూడా పెద్ద దిక్కులను అట్లనే ఉంచుర్రి, ఎలా కొట్టకూర్రి. బాయ్.